ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు కడారి భోగేశ్వర్, రిటైర్డ్ ఉపాధ్యాయుని, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము గత అక్టోబర్ లోపల ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టినాం. మార్చి 24 రిటైర్డ్ అయినా అక్టోబర్ 25 వరకు కూడా ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయలేదు. మేము పెట్టినాక అక్టోబర్ తర్వాత నుండి రెగ్యులర్గా 700 కోట్లు ఉద్యోగుల పెండింగ్ ఇస్తామంటుంది. కానీ అందులో వచ్చేటి 200 కోట్లు 300 కోట్లు తప్ప ₹1 అదనంగా పెన్షన్లకు వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం లెక్కల ప్రకారమే 20,000 మంది పైన రిటైర్డ్ అయి ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 11 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ 11,000 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. ఈ విధంగా నెలకు 200-300 కోట్లు నువ్వు రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే రిలీజ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పట్టాల్సి ఉంటుంది? అప్పటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడా? ఇప్పటికీ 72 మంది చచ్చిపోయాడు. ఇంకెంతమంది చనిపోవాలి? ఇంకెన్ని ప్రామిలు అని ఇట్లా రోడ్ల మీద పడాలి? హాయిగా విశ్రాంతి తీసుకునే అవసరం ఏజీ లోపల అవిశ్రాంతంగా ఉద్యమించే పరిస్థితికి ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా రిటైర్డ్ ఉద్యోగులను గోసపుచ్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటిది? ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో తీసుకొని మానవతా దృక్పథంతో ప్రజా ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో సహకారం చేసిర్రు మా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అని చెప్పేసి కూడా మీకు ధన్యవాదాలు చెప్పిన ముఖ్యమంత్రి. ఈ రోజు మరి మీకు రోడ్డు మీకు తీసుకురావడానికి ప్రధాన కారణాలు ఏంటి అది చెప్పండి. ఇదే ప్రధాన కారణం. అదే అంటే ఉద్యోగులకు ఏమున్నది, మా దాంట్లో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, జేఏసీ అని పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులంతా ప్రభుత్వానికి అండగా నిలబడతారు, ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తున్నది. కానీ క్షేత్ర స్థాయి లోపల రిటైర్డ్ అయిన ఉద్యోగులు పడే పార్టీ వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంటుంది? వాళ్ళు తెలియదు కదా. అంటే వాళ్ళు ఏమంటారు, రిటైర్డ్ ఉద్యోగులు 30 ఏళ్ళు పనిచేసినగా మీకు జీతభత్యాలు వచ్చినాయి కదా, వీళ్ళు ఆగుతారులే, వీళ్ళు అయినా రోడ్ల మీద వచ్చి వీళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఎవరు వస్తారు? ఎవరు చేయగలుగుతారు? వీళ్ళు పెద్ద ఇచ్చిన ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం మీద ఏం ప్రభావం పడుతుంది అనుకుంటాడు. తప్పుడు ముచ్చట. మేము పని చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలే మారిపోతాయి. ఇలా ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో కూడా ఎవరు ప్రధానంగా ఉపాధ్యాయులమే. ఉపాధ్యాయులను నోరు ఎప్పుడు మాది రికా ఉండదు. ఇది ఊరుకు తిరుక్కుంటే ప్రచారం చేస్తూనే ఉంటాము. ఒక ఇదే ఇష్యూ కాదు, ప్రజా వ్యతిరేకమైన విధానాలన్నింటి కూడా మేము స్టడీ చేసి చెప్పగలిగే శక్తి మా దగ్గర ఉన్నది. కాబట్టి ఊరూరా ప్రభుత్వం వ్యతిరేకత జరిగింది రేపు నీ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. అందుకే దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా నీ చదువు చెప్పుకున్న ఆచార్యులకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మోసం చేసే పద్ధతులు చూడకండి సార్ అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తాం. ఓకే రైట్ సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను జనగాం జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. నా పేరు ఇంద్రసేనారెడ్డి. మార్చి 2024లో రిటైర్డ్ అయినా. నేను దాచుకున్న డబ్బులు కూడా 2 సంవత్సరాలు గడిచినా ఇవ్వకపోవడం ప్రభుత్వం యొక్క సిగ్గుచేటు. ప్రభుత్వం తలదించుకొని ఈరోజు రిజైన్ చేస్తే అందరు సంతోషిస్తారు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఈ నెల పడతాయా ఆ నెల పడతాయా అని ఎదిరి చూసి ఇప్పటి వరకు 70 మంది అకాల మరణం చెందడం ప్రభుత్వం యొక్క అసమర్థత అని మీ ఆద్య టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము దాచుకున్న డబ్బులు, నెల పొదుపు చేసుకున్న డబ్బులు, మా పిల్లల నోర్లు కట్టి మేము నెల పొదుపు చేసుకొని ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడతాయనేటువంటి భావనతోటి దాచుకున్నటువంటి సొమ్ములు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా ఇవ్వకపోవడం ప్రభుత్వం అసమర్థత చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఈ ఆద్య టీవీ ద్వారా ఇప్పటికైనా ఈ 23 నెలలు గడిచిపోయినాయి, ఇప్పటికైనా మీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీ ప్రభుత్వం గెలవడానికి పెన్షనర్లుగా, అప్పుడు మేము పెన్షనర్లుగా లేము, ఉద్యోగులుగా పనిచేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి బాధ్యత మేము తీసుకొని మిమ్మల్ని ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి మీరు ధన్యులైన్లు. మమ్మల్ని ఏమో రోడ్ల మీదకి ఈడుస్తూ ఇట్లా ధర్నాలు 62 ఏళ్ల వయసులో అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కారణం కాబోతుంది ఇది. ఎందుకంటే 1వ ధర్నా కాదు, 2వ ధర్నా కాదు, 5వ ధర్నా ఇప్పటికీ. మేము ఈ ధర్నాలో ఎక్కంచెల్లో వచ్చి అనేక బాధలు భరిస్తూ ఆ మనోవేదనను మీ మీడియాల ద్వారా చెప్పుకోవడం. మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. అంటే నన్ను కోసుకొని తినండి, ఉద్యోగస్తులకు ₹1 కూడా ఇయ్యని పరిస్థితి ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉందా? ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకోకముందు ఒక రకంగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎవరి మీటింగ్లకు అనుకూలంగా వాళ్ళతో మాట్లాడుతూ ఓట్లు వేయించే ముందు కొన్ని సమస్యలను ముందుకు తీసుకొస్తూ ఆ సమస్యలను మేము తీరుస్తున్నామని చెప్తూ ప్రజలను మోసం చేయడం అందరికీ తెలిసిపోయింది. ఇది ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిని ఒక రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల
ముఖ్యంగా ఆయన ఏంటంటే అధికార పీఠంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండి కింద ఏం జరుగుతుందో చూసుకోలేకపోతాడు. ఆర్థిక శాఖలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. 15% తీసుకొని మొత్తం అందరికి బెనిఫిట్స్ చెల్లించిళ్ళు. ఉదాహరణ నేను మార్చిలో రిటైర్డ్ అయినా, ఫిబ్రవరి 25లో రిటైర్డ్ అయిన వారికి మొత్తం వచ్చినాయి. అవి వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయి? కోర్టుకు పోయిన వాళ్ళకి కొందరికి వేసిండి ఇవ్వచ్చు. కానీ ఇట్లా ఆర్థిక శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఒకసారి సమీక్ష చేసి పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ వెంటనే చెల్లిస్తే ఇప్పటికైనా మీకు ఒక గౌరవం ఉంటుంది. మీరు ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, 2.5 ఏళ్ళ వరకు నేను అందరికి అన్ని తీస్తా అని అనుకుంటాను. కానీ 2.5 ఏళ్ళు కాదు, 2.5 నెలలలో మీ కాలగమనంలో కలిసిపోతారు ప్రభుత్వం, చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. నా పేరు మహబూబ్ అలీ, వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా మేము వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున విశాంత ఉద్యోగ ఉపాధ్యాయులు తరలిరావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేస్తుంది. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు నేటి వరకు 25,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. అందులో చాలామంది చాలా రకాలుగా మానసిక వేదనతోటి 70 మంది ఉద్యోగులు ఆత్మబలిదానం చేసుకోవడం జరిగింది. ఒకటే నేరుగా ప్రశ్న అడుగుతున్నాం, 5,000 కోట్లు పెట్టి సుందరీకరణ ప్రాజెక్టు పేరుతోటి మహాత్మా గాంధీ కళ్ళొచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పారా? మరి ఆ రోజు చనిపోయినటువంటి 1948 చనిపోయిన గాంధీ గారికి విగ్రహం పెడుతున్నావు, ప్రాణంతో చనిపోతున్నాడు. నీ దగ్గర పనిచేసిన ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయమైన బకాయిలు ఇవ్వకపోవడం నీకు న్యాయం అవుతుందా అని నేను డిమాండ్ చేస్తున్నాం. మేము వాస్తవానికి 700 కోట్లు నువ్వు రిలీజ్ చేస్తున్న డబ్బులలో కేవలం మాకు 200 కోట్లు వేస్తున్నావు. ఆ 200 కోట్లు కూడా ఎవరికి వేస్తున్నావు అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకమే. న్యాయంగా రావాల్సిన మా డబ్బులు, జీపీఎఫ్ డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు రాకపోవడం వల్ల అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరణిస్తున్నారు. మరి ఆ మరణాలను ఆపాలంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏకమొత్తంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ గురువు అని చెప్తున్నా కూడా పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ఏకమొత్తంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అన్ని చెల్లించడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకమొత్తంలో మా రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క బకాయిలు వెంటనే చెల్లించాలని మీ పక్షాన డిమాండ్ చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ. నుంచి వచ్చారు? ఏ జిల్లా? హైదరాబాద్ జిల్లా నుంచి వస్తున్నాను. ఇప్పుడు ఒకటండి, మేము రిటైర్ అయిపోయాము, మా జీతాలు ఎక్కడ పోయినాయి? ఆ అమౌంట్ అన్న మాకు దాంట్లో సగం లెక్కన్నా ఇచ్చిన అవుతుండే కదా, అది ఇవ్వట్లేదు. మొన్న ఎప్పటికప్పుడు వేరే మా పేరు చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వడం. ఇక్కడ క్లియర్గా ఏం కనబడుతుందంటే ఈహెచ్ఎస్ అన్నారు. ఈహెచ్ఎస్కి ఏం పాలసీ క్లారిటీ ఇప్పటివరకు లేదు. ఈ నెల అయిపోయింది, 2 నెలలు 3 నెలలు, ఇది కూడా తోసేస్తారు. అసలు ఏం జరుగుతుందని మాకు అర్థం కావట్లేదు. అసలు పెన్షన్ ఇవ్వడానికి ఇంత ఎందుకు గోల? అది రాలేదు, గ్రాట్యుటీలు రావు, ఏమీ రాలేదు. ఇంకెందుకు? చనిపోతున్నారు. ఏం చేస్తారు మరి వాళ్ళు? ఆ వయసు మీరిపోయారు, దగ్గరలో చనిపోతున్నారు. ఇదంతా తర్వాత మీకు మిగులుడే కదా, తరువు ఏందిగా. ఇది ఆలోచన నేను అనుకుంటున్నాను సార్. రైట్ సార్. మరి ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇట్లనే ప్రభుత్వ వైఖరి మొండిగా? నేను ఎన్ని ధర్నాలు పెట్టినా ఎక్కడ పెట్టినా మేము వెళ్ళి ఎవడో ఒకటి తగులుతాడు. 100 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది, తగలకుండా ఉండదు. ఎప్పుడో మార్పు వస్తుంది. ఏమో ఇవాళ పేపర్లో 1000 కోట్లు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమవుద్దో ఏమొద్దు. ఇవ్వండి, మీరు ఇచ్చే 750 కోట్లు మా పెన్షనర్కి, ఉద్యోగస్తులకి ఇవ్వండి. ఒక ఇది పెట్టుకుని నామ్స్ పెట్టు కట్ చేయండి. ఎన్నైనా అవుతుంది సార్. అది మీరు అన్ని వెనకబెట్టి వేరే చోటకి వెళ్ళిపోతే ఎలా అవుతుంది?